హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సోద్యాలో సోద్యాలో బాలమని అడవిలో వస్తున్నాడు బాణాపరాజు. ఏంటయ్యా దుర్గ సుందరి ఉన్నవానే? ఉన్నదయ్యా. ఉన్నవా? మా తల్లి మరణం అయిపోయి మాస్కం అయిపోయింది. బావంటే తండ్రి లెక్క నడిపి తిరగాలి. తమ్ముడు ఏంటండి పిల్లలు మనిషి మీ అక్క సరిసే గొడ్డాలు జరుపుతాడా కత్తులు జరుపుతాడు. ఈ చలికాలం దిన ఏమి జరుపుతావు? గొడ్డాలు కత్తులు జరుపుతావు. నువ్వు నాడు భయం చెప్పేపటికే కదా నాకు ముల్లిగా ఒక్కసారి గద గద గట్టిగానకు గ్యాస్ లీక్ అయిపోయింది. ఎవరకు? నీకు సిలిండర్ ఆ పైపు లూజున్నది. నీ అక్కని రోడ్డు వస్తా చెవులు కదేరా నువ్వు అంటే సుశీలమ్మ అయినా మరలా మీ ఇద్దరికి చేసిన మంచివాడు కానీ 5 రోజులు వచ్చిన పాడు కావాలి. మంగళార్త నా ఆడిబిడ్డగో ఈ ఆడిబిడ్డ ఆ ఆడిబిడ్డ ఎల్లమ్మని తెలుగైంది, పోసమ్మంత పొడగైంది. మా పెళ్లి అదే పెళ్లి మంచిగా చేసింది కానీ 5 రోజులు వచ్చిన బాడు కావాలి తాకుడుగాల బాడు కావాలి. ఇక మయూర్ గాడును పాపరగాడు ఇక పొట్టిరాజు గాడేమో కట్టె వచ్చింది. వాని 5 రోజులు కుండలు దేపర్రా గాడుదులు అలా అని తోలితే చిన్న ఆయన బాగా తాగిర్రా సిమెంట్ రోడ్డు మీద అడ్డం పాడి 2 5 రోజులు కుండలు వాళ్ళు కొట్టుకొని 2 మూతలు పట్టుకోవాలి. మంగళాట నా ఆడిబిడ్డలు అంటలేదు ఇద్దరు.
కన్న ప్రేమల కన్నా సాదుకున్న ప్రేమలే ఎక్కువ ఉంటాయట. ఇద్దరు అక్కయ్యలు చూసిన ఆడి బిడ్డను పట్టుకున్నారు. ఓ చెల్లలా మన ఆడబిడ్డలు ఆడుకుందాం తెలుసుకుందాం అన్నారు. మర్చిపోను వాళ్ళు పవన్ల బిత్తులు భాగం వక్కలు కోట్ల బిత్తులు కొబ్బరి వక్కలు సగల బిత్తులు సగినప్పాలు మరిగల్ల బిత్తులు మణిగప్పాలు కొల్లల బిత్తులు గోధుమ రొట్టెలు కప్పల బిత్తులు కందగడ్డలు గంగల బిత్తులు కుక్కవక్కలు గౌరల బిత్తులు కారవక్కలు ఆడల బిత్తులు అరిసెవక్కలు కుమరల బిత్తులు కుక్కవక్కలు లంబరల బిత్తులు లాడు వక్కలు అట్ల బిత్తులు ఆలగడ్డలు గొడ్డల బిత్తులు గడ్డపారులు ఎగల బిత్తులు మరిగత్తులు కోయల బిత్తులు బెల్ల పప్పాలు శారల బిత్తులు సనవాల పడిపేలు మంగళల్ల బిత్తులు తొట్టుపోవు మణగప్పాలు ఎర్ర గొల్లల బిత్తులు ఎండి పెయిన పోలు రొట్టెలే పక్కన విచ్చే ప్రామీణ కింద విచ్చే చూడక్క అరికింద విచ్చే ఆరాల పగట్ల విచ్చే భాగ్యత కోంగ విచ్చే పోషంత రాంగ విచ్చే లచ్చత ఇంకరిక విచ్చే ఈ రత ఇందుక విచ్చే మల్లత ముద్దల విచ్చే పుచ్చమ్మ పండుగ విచ్చే భారీర ఉల్లంగ విచ్చే మల్లత ముద్దల విచ్చే పుచ్చమ్మ మాత్రం ఉండలేరు. మా చెల్ల కింద నడితే అరికాలకు మన్నంటుంటాని అరిసేతుల దాడుకుంటున్నారు సరోజదేవిని చేతుల బంకోరే అప్పుడెల్లా తల్లిని మరిపిస్తాను తండ్రిని మరిపిస్తున్నారు అరిసేతుల బంకోర దాడుకుంటున్నారు సరోజదేవిని చిన్నబడికి పోతాని అగో ఇంట్లోనే బడి కట్టించాట బయటికి పోయి చదువుకోతాని
తల్లిని మరిపిస్తాను తండ్రిని మరిపిస్తున్నారు అని సేవలో బంధువులు రాడుకుంటున్నారు సరోజదేవి చిన్నపడికి పోతారి అగో ఇంట్లోనే పడి కట్టించాట బయటికి పోయి చదువుకోతారి చదువు రాని వాళ్ళు సభల దున్న పోతులు విద్య రాని వాళ్ళు విద్య పశువులు బడిగట్టి తిండ్రు పంతులు తెచ్చడలకు సరోజన దేవి నేర్చుకుంటున్నది సరోజనాదేవి అమ్మవారు సరోజనదేవి అటువంటి 6 7 అన్నదమ్ములు 7 వదినల చేతుల్లా 7 14 చేతులల్లా ఓ బామతులుగా సుందరదేవి మీ ఆరళ్లకు మీ చెల్లెళ్ళకు చెప్పు నా చెల్లకు అతివారం గిట్టొచ్చిందనుకో మీ నిరకాల మీద తలకాలు తీస్తా నా చెల్లెని సారి పెద్ద ఏమని ఎప్పుడు వడగొంటేనే కానీ 6 తమ్ములు తీసుకొని బాణాపరాలు కచ్చేదిగా కూర్చొని రాజ్యం వెళుతున్నాడు రాజు సంగతి అక్కడున్నది అన్నయ్య అన్నయ్య నేను బడికి పోతాను అన్న అంటే ఇంటనే బడి కట్టిస్తున్నారు అన్న నేను గుడికి పోతానంటే ఇంటనే గుడి కట్టిస్తున్నారు ఆగో ఎంతైనా పాలియ ఒక దాయి పండబెట్ట ఒక దాయి ఊకుండ ఒక దాయి పోయ ఒక దాయి ఒత్తుకేడు దానాలు వస్తున్నారు మాపుకేడు దానాలు వస్తున్నారు గోడ పుట్టిన చెల్లకు అరికాలు ముళ్ళంటనిత్తలేరు అట్లా సారి పెద్ద చెయ్యంగా ఆగో అటువంటి గాని ఆగో ఇక్కడ దగ్గర కచ్చిరి కాడ బాణాపరాదు తమ్ముల పట్టుకొని రాజ్య పరిపాలన చెయ్యంగా ఇక్కడికి రో మా దగ్గర రాము ఇక్కడికి రో మా దగ్గర నడుములో ఉన్నది రావు దేవుడు ముచ్చాల చెరబందు లోపల ముచ్చాల పంటలు వండుతున్నాయట. 16 ముచ్చాలు లెక్క తప్పకుండా 1 లక్ష రూపాయల నౌకరి గుమ్మడికి అంత బంగారం ఇస్తారట.
ఆగో ఇప్పుడే ఎగిరవుగా మా ఆడుగు తమ్ముడు ఎప్పుడు పెట్టుకొని ఆ నౌకరి ఎత్తే నెలకు 1,00,000 రూపాయలని అంటే 7 లక్షలు 7 గుమ్మడికాయన బంగారం వస్తుందని తమ్ముడా తమ్ముడా నడుకోడా అన్నా మనం అందరం అవుటాపు రాజ్యం పోదామా? మీరైతే పోతాను, మీరు వస్తారా? అరే పోవుడు కాదురా, మనం పోయిందా అనుకో మన ఏడుగురు కూడా ఒక్క చెల్లె. రేపు చెల్లె పెరిగి పెద్దది అయినాక అయ్యా చేతుల్లో పెడితే ఎన్ని కావాలి వరకట్నం? లక్షల కొద్ది వరకట్నం కావాలి, కోట్ల కొద్ది వరకట్నం కావాలి, వరాలు ముత్యాలు ఎన్ని బంగారం కావాలి. బంగారం కావాలి. మనం అక్కడ ఉద్యోగం చెయ్యాలి, డబ్బు సంపాదించాలి. మన ఏడుగురు పొత్తుల చెల్లెకు ఎదురు చూడకుండా కోట్ల కొద్ది డబ్బు పోసి మన వచ్చిన బావ కాళ్ళు చెల్లె కాళ్ళు మొక్కి అత్తగారి ఇంటికి సాగనంపిన వాళ్ళం కావాలి. మన తండ్రికి పేరు తేవాలి, మన తల్లికి పేరు తేవాలి. అయితే అన్న మన చెల్లెని తీసి నీ భార్య చేతిలో నువ్వు పెట్టు, లేకపోతే నా భార్య చేతిలో కూడా నేను పెడతా. సరేనందరూ 7 అన్నదమ్ములు చిరకాడికి వెళ్ళి ఇంటికి వచ్చి చెల్లెలు చూసేమంటారు అన్నగాళ్ళు ఏమిటమ్మ చెల్లెలానే నా చెల్లెలమ్మ చెల్లెలానే నా చెల్లెలో కూడా వెలిగిన రానివమ్మ నా చెల్లెలా ఎన్ని కనబడని చెల్లె 90 తోడబుట్టిన తోడు దొరకదు కాబట్టి మాకు ఉద్యోగం దొరికింది చెల్లె, మేము అవుతాము రాజ్యం పోతున్నాం. అయ్యో అన్న ఇక నీ నోట సెలవులు పెడితే నా చెల్లెలా, నోట సెలవులు పెడితే నా చెల్లెలా, ఈ వస్తామమ్మ నా చెల్లెలా, వస్తామమ్మ నా చెల్లెలా. ఒక్కనాడన్నా మిమ్మల్ని వదిలిపెట్టి నేను లేరు, నన్ను వదిలిపెట్టి మీరు లేరా అన్నా. రాజ్యాము మీరు మిమ్మల్ని వదిలిపెట్టి ఒక్కనాడు నేను లేరు అన్నో. మీరు లేని భోజనం నేను వేయలేను, నేను తిన్నాకనే మీరు తిన్నారు అన్నాను. నన్ను ఎంతో మంచిగా దాదుకున్నారు, ఎంతో మంచిగా వెళ్తున్నారు అన్నా. మిమ్మల్ని వదిలిపెట్టి నేను లేను అన్నా, నన్ను వదిలిపెట్టి మీరు లేరు అన్నలాలా. నేనంటే నాడి కాలుకు మన్నట్టు దాని అది చేతుల్లో అనిపించింది అన్నా. నేను లేకుండా నేనంత ఉండాలి, నేను లేకుండా నేనంత ఉండాలి, లేకుండానే నేనంత ఉండాలి, లేకుండానే నేనంత ఉండాలి. మీరు లేకుండా నేనెట్లా ఉంటాను, మీ అంట నేను వస్తానే అన్నలా. నేను ఇక్కడ ఉండా అన్నా, మీ అంట నేనంత నన్ను కోరుకోని అన్నలా. నేను ఇక్కడ ఉండా అన్నా, మీ అంట నేనంత నన్ను కోరుకోని అన్నలా. లేకుండా నేను ఎప్పుడు ఉండలేదు. నన్ను కూడా బియ్యం పడి తీసుకొని పొమ్మంటుంది సరోజనాదేవిగా. ఓ చెల్లె నీ
నీకన్నా ఎక్కువ మాకెవరు ఉన్నారు, మాకన్నా ఎక్కువ నీకెవరు ఉన్నారు, చెల్లె సర మంచిది మాతోని వస్తురమ్మా అని ఆ శరణి కోరుకోని పెద్దోడు బాణాప మహారాజు తన భార్య దుర్గ సుందరదేవి దగ్గరికి వచ్చి ఎవర్రా ఉన్నావా? ఓ నీ పుచ్చగాలు మొందారాలు చెప్ప పుచ్చగాలు కావచ్చు. నీకు బుచ్చగాడు ఏర్పడతలేడు, భర్త ఏర్పడతలేడు అని నేను వచ్చింది. నేను నా ఆడత్తాడు, ఈడత్తాడు, నా ఈడత్తాడు, నా మిండెడత్తాడు, నా మిండడు. నాకెవర్రా మిండడు? నా బంగారం అసలు నాయలేర్రా. నిన్న గిట్లనే అన్నారా? నిన్న గిట్లనే పంటే 12 అవుతుంది పెద్దవా. ఓడు వచ్చిండు ఆ చెట తలుపు కొట్టి ఎవరివి రాయింటి ఎవడంటానో లమ్మిడి ఎట్లెట్ల మనిషివి లెక్క మనిషివి. నేను కరెంటు బిల్లుని 12 గంటలు కరెంటు బిల్లుని నువ్వు 6 నెలల బట్టి కరెంటు బిల్లు కడతలేవు. నీ అవ్వకడుపు కాలే ఏడవంటానవో ఏడుంటానవో నాకు దొరుకుతలేవు. నీ అక్క నైట్ వస్తేనే దొరుకుతావని వచ్చినా కరెంటు బిల్లు కడతావా కరెంటు విక్కపోవాలని అప్ప నీ మొలదారం దెంప కరెంటు బిల్లు అని ఎవడన్నా చిన్న ఆయన పొద్దురాక రావా. నేను ఉంటారు మైలం నువ్వు లేనప్పుడు ఎప్పటికీ నన్ను పట్టుకునే ఉంటావా. దేహ పికవత విక్కపోరాను కరెంటు కూడా వచ్చిండు కరెంటు విక్కపోయాడు. మళ్ళా గిట్లా వన్న 2:30 అవుతుంది ఇట్లా మళ్ళీ వాడు వచ్చిండు ఆ చెట తలుపు కొట్టి మళ్ళీ వరిగి రాయింటి ఎవడంటారు లమ్మిడి ఇక మొర వాళ్ళ మొలదారాలు దింప గట్ల అంటారు. ఇక మొర వాళ్ళ తాలుగో చెయ్య గట్ల అంటారు. ఇంటి పేరు లేదురా కొడుకు. మా ఇంటి పేరా మా భూసవనంలో ఎవరి రాయింటి ఎవడంటానో లమ్మిడి ఎట్ట మనిషివి లెక్క మనిషివి. నేను డిసిబిల్లోని 9 నెలల బట్టి నీ ఇంట్లో డిసిబిల్లు ఉన్నది. ఇక కడతావా అగ కడతావా అంటే ఇక లేదు అగలేదు. మా డిసిబిల్లు కడతావా డిసిబిక్కపో అన్నాను. మీ మొలదారం దెంప కాదావా ఎంత పని చేతివి. ఎవడన్నా డిసిబిల్ అంటే పొద్దురాక రావా ఓ సాయంత్రం రావా. ఈ దొంగన తర్రలంచ గాడిది కరెంటు వేయక డిష్ ఉండేందుకు లేకేది తిక్కబోతుంది ఇక్కపోరంటే అంతంలో అంటే బేడం పెట్టుకొని 2 బేడాలు పెట్టిన. ఇక డిష్ వాడు వచ్చింది డిష్ విక్క పెడిచింది ఆయన పేయినాక మళ్ళా 3:30 అవుతాయి. మళ్ళీ వాడు వచ్చింది అచ్చట తలుపు మళ్ళీ ఎవడంటారో లమ్మిడి తోలు మందపురానా బాగా దులపతి పచ్చినట్టు పంచి బాగా తినుకుంటూ పంటున్నావు. పని లేదు పాట లేదు నీ అవ్వ కడుపు కాల. నేను సఫాయి పోసిగా అన్ని సర్పంచ్ సాబ్ అన్నాడు కాదా 2 ఏళ్ళ బట్టి సఫాయి పోసి కానీ కరెంట్ నల్ల బిల్లు ఎందుకు కట్టదురా దాన్ని వాళ్ళ ఆఫీస్ కాడికి గుంజుకురా పోలామిడికే లేకపోతే నేను నౌకరి వీకెత్తాను అన్నాడు. దేశవంతురాలు నువ్వే బట్టి నా నౌకరి వీకెత్తానంట నా పొరగాల వాళ్ళ మన్ను పడుతుంది. మరి నల్ల బిల్లు కడతావా నల్ల విక్కపో అన్నాడు. నీ మొలదారాలు చంప మీరు 3 ఒకటైనారు ఇంత కత్తిన పడుతుంది. నేను లేడీస్ అయితే హ్యాపీ కవత విక్కపోరాను. ఎండాకాలం దినం 8కి వేల కుండ నీళ్ళు తెచ్చుకున్నా సంసారం నడుతుంది. హ్యాపీ కవత విక్కపోరాను. నల్లోడు వచ్చింది నల్ల విక్కపోయిండు. దిశోడు వచ్చింది దిశ విక్కపోయిండు. కరెంటు ఓడు వచ్చిండు కరెంటు విక్కపోయిండు. మరి ఇప్పుడు ఈడొచ్చింది అమ్మా నీ పుస్తక మాటలు విక్కపోతే నేనే ఇంటోని నేను మొగలు వచ్చింది మొగల్ని వాడు సల్లంగుండన్నానే నా పుత్తేళ్ళని తీసుకుపోయి డీపిర్జన పెట్టిన. మాట కరెంటు పోతుందా అని ఇనుకుడు గుంతలు పెట్టిన. చల్లగా ఉంటాయి ఈయన చల్లగా ఉన్నారు. ఇక నా ఓడే వచ్చిండే నావా ఓ నావా చెడాకంత చక్కెర పోయినా నావా ఓ నావా వస్తున్నా ఆగండి చిన్నదోరా బొంగుల కాడ చిన్నదోరా బొంగుల కాడ చిన్నదోరా బొంగుల కాడ చిన్నదోరా
కానీ ఏంటి బిడ్డ అంటాడు నిన్ను దగ్గర తరగని బిడ్డని చూస్తారు బిడ్డ ఏం పుట్టింది మురికి బట్ట కట్టినట్టు సిన్సియర్ లేదు మన ఏదో చదువుకున్నాడు కాదు స్టైల్ లేదు మన లేదు ఏంది ఎట్లా ఇక్కడ ఇతర మాట్లాడుకున్నాను నేను ఎంతసేపు మీరు ముగ్గురు ఇస్తారు ఆడు ఆడు గీడు గీడు ముగ్గురు నేను ఎంతసేపు ఇంటికి వస్తే కుక్కలు అంటాను నక్కలు అంటాను ఎవడో అంటాను ఆడెవడో సఫాయి పోషాలు అయ్యో గీంది మల్లేశా నీ మీద నాకు మనసాయరా శుక్రవారం లక్ష్మీదేవి కుక్క పొత్తు కదా నువ్వా మరి శనివారం వెంకటేశ్వర్ల కుక్క పొత్తు సోమవారం ఆదివారం మల్లన్న దేవుడు కుక్క పొత్తు శనివారం మరి సోమవారం నాయన నాయనమ్మా నాయన ఆయన అంటే ఎవడాలి రాజన్న దారుణ కొత్త దారుణం అయితే 750 పాత దారుణాన్ని 350 రేగ్గా పిండి బత్తాల దారం నీ మొదల దారం నింప నీ ప్రాణం మంచిగా ఉండన్నానే నేను దారుణం చేసుకోలేదు ఇదంతా ఇంకా అయితే సామమూర్తి దారుణం చేయమని ఎవడాడకపోతే 41 సంవత్సరానికి 3 సార్లు వస్తావు దారుణానికి ఎందుకు వెలిగిపోతుంది లింగంకాయ ఉడుతుంది కదా కురకపోయినట్టు కురకపోతుంది అని ఒక పెద్ద లింగంకాయ వేసిండు మెట్టకాడు మెడల్ లేదు జేబులు వేసుకుంటానండి ఇక అన్నాక ఇక ఏమన్నాడు అంటే ఇక సోమవారం నాడు బొట్లు పెట్టి పెద్ద తడకం తలిగెత్తానండి ఇక ఎందుకంటే పొద్దుకంగా బొచ్చే మీద ఉంటే ఒత్తుకపోదు ఎత్తా సోమవారం నాయన దినం మంగళవారం కొండ కట్టండి బుధవారం అయ్యప్ప బేస్తవారం శుక్రవారం మరి ఈ దేవుడు ఎప్పుడే నువ్వు చేసిన పురుషోత్తమా అని ఇంకా చెప్పుకుంటావు అమ్మా నీ లగ్గమైతే ఇంకా తోటలు ఇవి అంటారా ఎవరు వాళ్ళు ఉన్నారు అంటారా తీసిరాకనా బల్ల బల్ల అయితే తొందర చూస్తావా అన్నమైన మాట్లాడుకోగా అయితే కానీ నా చెల్లె వల్ల తోలుకున్నాం మేము అవుట్ ఆఫ్ రాజ్యం పోతున్నాం ఉద్యోగం వచ్చింది మాకు పోతున్నాను పోతున్నాను అని పడుతుంది ఎంత పెళ్ళాన్ని కాదా నేను మొగన్ని కాదా అని ఇతను ఒక మాట చెప్పాలని వచ్చింది నువ్వు చెప్పిపో అన్నాను నేను ఎప్పుడన్నా 15 రోజులు తిరిగి వచ్చిరాక నీకు చెప్పిపోతానా మూగోడు పోతున్నాడు పిల్లలతో చెప్పాలట నేను 15 రోజులు అటు బయట తిరుగుతా కానీ ఆధార్ కార్డు పట్టుకున్నాను అనుకో ఆ ఇంటి బ్యాగ్ జబ్బకి వేసింది అనుకో చెగో బిల్ల ఏది మీ చిన్న ఇంటికి పుల్లు నిన్న నిద్రపాట పోయి నిద్రపాట నుంచి చదువుకుంటా పోయి కారపొడి పట్టించుకురాడు మిరపకాయలలో వారు వేసుకున్న సంచిన ముడికి వేసుకుంటున్న బస్సుల అక్కడి మీద కట్టి అంటే అదేసి
ఇల్లు అనుకున్న వేడు ఇప్పుడు చేసినావు నువ్వు అందుకొరకే నీకు ఒక మాట చెప్పాను వచ్చినా నా చెల్లె నా తమ్ములో ఎంబడి పెట్టుకొని పోతానా నేను భార్య అని చెప్తాను. ఇవాళ ఆడిలో తీసుకొని పోవాలంటే మొగోళ్ళు ఓటాల్లో తింటారు మూట బర్రాలు అంటారు. మీతోటి మీ చెల్లె ఉండరు సార్. ఆడోళ్ళ మరో ఆడోళ్ళకి మొగోళ్ళ మరో మీరు మా చెల్లె తీసుకుపోతాను. మొత్తం సర్కారు కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళ పని ఎవరు అద్దాలు చూస్తాయి కళ్ళు ముత్తాయి. ఇక మనం ఏమనుకుంటాం కథ ఇంటారు కావచ్చు అని మనం అనుకుంటాం. లోపల కళ్ళు ముత్తాయి అద్దాలు చూస్తాయి. ఆగండి మీ అమ్మ తాళ చేయలే గుర్తి నా చేతిలో రాలేదా? ఏం గుర్తి? తాళ చేయలే గుర్తి మీరు తల నీకు ఇచ్చిర్రే మా అయ్యా. నేను ఒక్కసారి నీకు లంగ పేరు తెచ్చిందా? ఒక్కనాడు నీకు దొంగ పేరు తెచ్చింది. ఇప్పటికి నా అవ్వగారికి పోతే శివశాన్ని ఎత్తుకచ్చుకుంటాను. దొంగ అంటారు అవ్వగారించి కాడ శివశ ఎత్తుకచ్చుకుంటే దొంగ అంటారు. మొన్న మా వదినలు అన్నారు కదా మా మరదానికి ఇట్లా ఆడిబిడ్డ నీ గుణం మంచిది కాదు, నువ్వు మాట మాటకు మా ఇంటికి రాక ఇంటి నేను ఇచ్చే దారి పండు ముత్తైదరు నేను నిండు ముత్తైదరు. ఇక మొన్న మా వదినల్లో మా అవ్వగారింటికి పోయినాక మా వదినే కొత్త కొత్త లంగలు 8 లంగలు ఉతుక్కొని బంగ్లా మీద తీగ విధులు ఆరేసుకునేది. బాగా చూసిరా ఆమె బాత్రూమ్ లో వేయడాక దబా 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 బంగులు ఎక్కి 8 లంగలు బుట్టలు పెట్టుకొని చోక పిల్ల ఇంటికి వచ్చి మీ చెల్లకు ఇన్ని రోజుల బట్టి ఏమన్నా మనసు వచ్చిందా? మీ చెల్లకు అటువంటిగా కానీ మేము నన్ను వినిపిస్తున్నామయ్యా. ఎంతటి కానీ మీరు మీ తమ్ముల తీసుకొని గండిపోతున్నారు. అక్కడ ఉద్యోగం చేసి డబ్బు తనవైనా పట్టుకోవాలంటే ఇక్కడ మీ చెల్లె పెరిగి పెద్దలైతుంది. కోట్ల శ్రీమంతుడికి ఇచ్చి కాళ్ళు కలిగి కంచదానం చేస్తే నీకు పేరుంటది నాకు పేరుంటది. ఇద్దరికి పెద్ద వదిన పెద్దన్నారి రామరాల చిన్నదానా భార్య ఎంత మంచిగా నాకు రాని ఆలోచన నీకు వచ్చింది కాబట్టి అన్ని పూలు వేరైన అర్థములు 2 ఆడవాళ్ళ మరణం ఆడవాళ్ళ కెరక, మొగిలి పూలు వేరైన మోసములు 2 మగవాళ్ళ మరణం మగవాళ్ళ కెరక అని అంటారు. మీరు మొగలు మీ చెల్లి ఆడది ఆ ఆడవాళ్ళ గుణం ఆడవాళ్ళ కెరకన్నావు కాబట్టి మేము మా చెల్లెడు నీ దగ్గరనే ఉంచుతాం. కానీ ఇన్ని రోజుల బట్టి సాధినవు పెంచినవు పెద్ద చేసినవు. కానీ మా చెల్లెకి ఏదైనా అతివారం వచ్చినట్టయితే మా చెల్లె కాళ్ళ కాడ నిన్ను కరకర గొంతులు సుందరి అంటాను కదంటే మరి నాలాయి వల్ల మీ చెల్లి ఆడపిల్లనయ్యా అక్కడ పోయిన కాడ స్నానం చేయంగా లంగ మరిచిపోతున్నావు చీర మరిచిపోతున్నావు. మీరు మొగోళ్ళు ఎట్లా పట్టుకుపోతారయ్యా? అద్దు మీ చెల్లెలు ఇక్కడనే ఉంచిపోరు మేము లేవా అని బాధపడుతుంది. 10 దగ్గర నువ్వు ఉండే ఓ చెల్లెలు నువ్వు సంసారం వెళ్ళాలి. ఈ మార్పుల పొలం చిన్నోళ్ళు అప్పుడు నాకు లగ్గమైనప్పుడు ముంటికి లాగేదొడగలే గ్యాస్ లీక్ అవుతుంది మరి. కొంగునాడు చుట్టుకొని పొద్దుని మాపోని పోయి
కొడుకని ముట్టి మొక్క చేసి నేను చూడాలు ఈర్పాలు నేను నూనె పోయేస్తారా పోతాను మరి వదిన దగ్గర ఉండమంటారా మరి దగ్గర ఉండు మరి